సమయంలో మరి వాక్యంలోనికి వెళదాం మనం. Let us bow our heads in prayer. పరిశుద్ధుడమ్మ తండ్రి, మృత్యుంజయుడవు, అమరుడవు, అన్ని కాలంబులలో అన్ని స్థితిగతుల యందు మీ యొక్క ఉనికిని మాకు చూయిస్తూ మమ్మల్ని ఉనికిలోనికి తీసుకువెళ్ళేటువంటి అమరత్వము పొందినటువంటి దైవమా నీకు వందనాలు. మీ సేవకుని గూర్చినటువంటి జీవితాన్ని మా ప్రియులు, పెద్దలు, పరిశుద్ధులు వారు రచించినటువంటి పవిత్ర లేఖనాన్ని ఆధారితము చేసుకుని కొన్ని నిమిషాలు ధ్యానించి మీ సన్నిధిలో చేర్చబడినటువంటి సేవకుని యొక్క పవిత్రాత్మకు సమాధానము కలగాలని కాంక్షించి, your greetings in the name of Triune God. I thank God the Almighty for giving me this consecutive fellowship with the Methodist Church at large, because yesterday I happened to preach at Gudimalkapur Methodist Church, and today I am delighted to be once again in the fellowship of this beautiful and great church along with the saints of this Methodist Church. I thank God the Almighty. I thank the Pastor Garu and all the theologians and all the pastors, and I should thank the family. Samaya, thank you so much. ఎంత పర్టికులర్ అంటే సామయ్య నెల కింద ఫోన్ చేసిండు, అన్న ఏమన్నా కానీ ఈ దినం ఖాళీ పెట్టుకో అని. అండ్ ఐ సెడ్ ఎస్ సామయ్య, తప్పకుండా వస్తా అన్నా. ఆయన చెప్పుడేమో కానీ అయ్యగారమ్మ ఈయన 30 దినాల కింద చెప్పింది, అయ్యగారమ్మ 900 సార్లు చెప్పింది నాకు. ఇక నా డైరీ నాకు ఇచ్చేదిలే. ఇంట్లో బోర్డు ఉంటుంది, ఎవ్రీ డే వేర్ షుడ్ ఐ గో, టు హూమ్ షుడ్ ఐ అటెండ్. ఇక ఆ పెన్ను కూడా దాచిపెట్టింది. సో వీ హ్యాడ్ టు సీ దట్ టుడే ఐ షుడ్ బి విత్ మై ఫ్యామిలీ. I thank God. The moment I was just getting down of my car, a news came to me which I was totally distracted and disturbed. One of our former students from Andhra Christian Theological College yesterday has attempted a suicide. A young pastor with a wife and 2 children. And when I was trying to know what could be the reason for attempting a suicide, then the people from Andhra, the Lutheran parish, they were trying to explain me that he could not able to cope up the pressure that is being built by the parish people or the parish committee. In this context, as we are remembering, even after his physical demise, not only living within the vicinity of the family, but living in a boundaryless state. Probably you all would agree with me if at all if I say he is a universal legend. ఎందుకనంటే వారు ఓనామాలు దిద్దించి, అక్షరమాల అందించి, ఆప్యాయతను పంచి, అనురాగాన్ని పెంచి, ఆలయాలను కట్టి అర్చకునిగా పనిచేసినటువంటి ఆ పరిశుద్ధ అర్చకుని యొక్క ఫలాలు, పుష్పాలు, ఫలితాలు 7 ఖండాలలో ఉన్నాయని చెప్పడంలో ఏమి అతిశయోక్తి లేదు. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొట్టండి అయ్యా. అవర్ ఓన్ మ్యాన్, వీఆర్ టేకింగ్ ప్రైడ్ ఇన్ హిమ్. ఎవడో ఏదో చేస్తే వాహవా భోవో అంటాం, తాత సుట్టమని చెప్పుకుంటాం. బట్ అవర్ ఓన్ బ్లడ్ హ్యాస్ క్రాస్డ్ ద బౌండరీస్. అండ్ టుడే స్వామిదాస్ గారు ఈజ్ స్టిల్ అలైవ్ in the lives and the memories, in the walks, in the paths, in the practicalities of million people. ఇది చిరంజీవి, ఇది కీర్తి శేషం. ఏది శేషం ఉండదు మానవ జీవితంలో.
యు నో దట్? మీకు నాకంటే ఎక్కువ తెలుసు. అమ్మా, మీరంతా తత్వవేత్తలు, అట్లా చూడొద్దు నన్ను. ఏది శేషం ఉండదు. నథింగ్. టు సే దట్, టు స్టే మై స్టేట్మెంట్, ఐ వుడ్ లైక్ టు, అయ్యో ఆకలి అవుతుందేమో, నాకు ఇదో పంచాదు, నోరు తెరిస్తే ఆగదు. ఐఎమ్ కాషియస్ ఆఫ్ టైం. ఒకసారి ఎక్కువైతే నాకు ఇట్లా చేయి చూపియండి, ఏం తొందర లేదు ప్లీజ్. బట్ ఐ షుడ్ సే ఫ్యూ ట్రూత్స్ ఫ్రమ్ ద బైబిల్. నథింగ్ రిమైన్స్. ఏది శేషం ఉండదు. ఎందుకు శేషం ఉండదు అని అంటే, ఆది కాండము 3వ అధ్యాయం బైబిల్ తెరవద్దు, 16వ అధ్యాయం 16వ వచనంలో దేవదేవుడు సెలవిచ్చినటువంటి అనేకమైనటువంటి వాక్కులో అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పదకోశాన్ని ఏరి కోరి ఎంచి, బహుశా పదమనేటువంటి వృక్షములో నుంచి త్రుంచి అక్కడ పొందుపరిచినటువంటి ఆ అక్షరమాల అనంతమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఆదాముతోని పరమేశ్వరుడైనటువంటి యెహోవా దేవుడు మాట్లాడతాడు, బాబు ఆదామా, ఇన్ని దినాలు నువ్వు మంచోను అనుకున్నా, కానీ నువ్వు నన్ను మోసం చేసినావు బిడ్డ. జర నాకు మనసు ఆయాసం ఉంది. ఏదో నువ్వు ఇక సోకున్నది, ఎర్రగుంది, బుర్రగుంది, అవ్వ అని చెప్పేసి అవ్వెంట పడ్డావు, ఇద్దరు ఆగమైపోయినరు. కనుక ఇక నౌ యూ షుడ్ రీప్ ద కాన్సిక్వెన్సెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యెహోవా దేవుడు పలికినటువంటి ఆ వచనములో ఓ చక్కని పదం వాడబడ్డది. ఆదామా, నీవు మన్నులో నుంచి తీయబడ్డావు కనుక, తక్కింది చెప్పండి. కనుక, మా అత్తమ్మ కరెక్ట్ చెప్తుంది ఒక్కరే. కనుక, వండర్ఫుల్, దట్స్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. తిరిగి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. తిరిగి అనేటువంటి ఈ తెలుగు పదం, టర్న్ ఆర్ రిటర్న్ అనేటువంటి ఆంగ్ల పదం, దానికి మూల పదమైనటువంటి హీబ్రూ భాషలో వాడబడినటువంటి పదం ఏందనంటే షువ్, ఎస్హెచ్యువి. షువ్ అన్నటువంటి హీబ్రూ పదాన్ని ఎంచి, త్రుంచి, కోరి, ఏరి ఆ 3వ అధ్యాయం 16వ వచనములో పరమేశ్వరుడైన పవిత్రాత్మ దేవుడు భక్తులతో అక్కడ వ్రాయించినాడు. షువ్ అన్న పదం యొక్క భావం ఏంటనంటే, నీవు ఏ స్థితిలో నుంచి నా చెంత నుండి వెళ్ళిపోయినావో తిరిగి నువ్వు అదే స్థితిలోకి మారుతావు. అలా మారే వరకు నీ ప్రయాణము, నీ ప్రస్థానము ఇక ఆగదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిటర్నింగ్ అంటు ద లార్డ్. నీ ఆత్మ నా నుంచి వెళ్ళింది, జీవాత్మలో నుంచి వెళ్ళింది, పరమాత్మలో నుంచి జీవాత్మ వచ్చింది, మన్నులో నుంచి దేహము వచ్చింది కనుక మన్ను అయిపోవాలి. ఏమి మిగలదిక? నో మోర్టల్స్. నువ్వు మమ్మీగా తయారు చేసిన 5,000 సంవత్సరాలైనా 10,000 సంవత్సరాలైనా ఆఖరికి అది మన్ను కావలసిందే. పాత సమాధిని తవ్వండి, బొయ్కలు కూడా కనబడాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్. We need to turn to the original state. As we remember the servant of the Lord, swamidas-message, he has turned to the Lord. ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది, దేహము మన్నులో నుంచి తీయబడ్డది, మన్నైపోయింది. ఏమి మిగిలిందయ్యా అనంటే, ఆయన చిరంజీవి అయినటువంటి కీర్తి ప్రతిష్టలు ఖండ ఖండాలు వ్యాపించినాయి. ఆయన జీవిస్తున్నాడు, ఆయన నమ్ముకున్నటువంటి భగవంతుడు మహిమపరచబడుతున్నాడు. Shall we all praise God for that? That is the first thing. ఇక నేను ముగించేస్తా, ఎందుకంటే అత్తమ్మ నన్నే చూస్తుంది, టైం చూస్తుంది. I'll just close down here. You all have shared one side of the story. Now I will swiftly share the second side of the story. ఇది ప్రతి పరిచారకుని యొక్క కనబడినటువంటి కోణం. అది ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 21వ అధ్యాయంలో పౌలు గారు రాసినటువంటి మాట మనమందరము బాగా అనుకుంటాం. నా మట్టుకైతే సామయ్య, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. Why Paul was so disgusted? Why Paul was so vexed?
Why Paul was so dismayed? What made Paul to make this statement? He was longing to have a death. Paul, being one of the wonderful, renowned Jewish and Christian theologian, after pursuing some hundreds and thousands of literature, and got the theology at the feet of Gamaliel, who is a renowned theologian of those days, and having an absolute vision of the resurrected Lord Jesus Christ, after knowing of many troubles, trials, temptations, sorrows, humiliations, he writes this beautiful epistle while he was in prison. Prison is one of the beautiful places. ఇక జైలు అంటే నన్నాపుడు ఉంటారం కాదు, ఇదో పంచాది నాకు. I love the jail experience. I can imagine what might have really undergone in the mind of Paul when he was in prison. Prison is for two reasons. ఒకటి ఏంటంటే, కొత్తగా వచ్చిన తర్వాత ఆడ దేతడి ఉంటుంది, లోపలికి వెళ్ళినాక దట్ ఈస్ అన్ ఇన్విటేషన్. ఇట్స్ అ కామన్ ఫ్రెండ్స్, ఎవరికైనా సరే లోపల కాలు పెట్టినాక దేతడి. దాని తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను, తద్వారా మానసికమైనటువంటి భావోద్వేగానికి లోనే వారు అర్ధాంతరంగా తమ యొక్క జీవితాన్ని తనవును ఎక్కడ తీసుకుంటారన్న భయముతో ఒకరిని ఒకడు జైలు 4 గోడల మధ్యలో ప్రోత్సహించుకోవటం అనేది ఇంకొక తలాంతం. దే టేక్ కేర్, మెటిక్యులస్ కేర్ దే టేక్. ఒక్కరి పట్ల మరొకడు ఎంత శ్రద్ధ వహిస్తాడనంటే, బహుశా కడుపులో పుట్టిన తల్లి కూడా తన బిడ్డ పట్ల అంత శ్రద్ధ వహించదేమో. జైల్లోకి వెళ్ళగానే ఆ బాండ్ వస్తుంది. The similar bond we can see in the writings of Saint Paul when he was in prison while writing a letter to the Philippians. సేవకునిగా పౌలు పొందినటువంటి అనుభూతులకు ఎక్కడ కూడా అతీతమైన అనుభూతులు స్వామిదాస్ అయ్య గారు పొందలే. While writing this phrase or the sentence, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నటువంటి ఆ పదాలు రాసినప్పుడు 3 things were lingering in the mind of Paul. One is, as there was heavy persecution that is happening against Christians in Rome. కనబడితే కాల్చివేత. ఎవడన్నా బైబుల్ పట్టుకొని పోతే బైబుల్ చింపేసేయాలా, తలవాల కొట్టుకోవాలా. యూనో, అట్లీస్ట్ ఎవ్రీ డే one Christian believer is being brutally murdered in a country like India. Are you aware of it? Are you aware of it? తెలుసా ఈ ముచ్చట? ఎరక నమ్మికో తెలియదు. ఎందుకంటే వీఆర్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్. మనం ఏందో, మన భక్తి ఏందో, మన బతికేందో, మన పిల్లలు ఏందో, మనకు మనం చల్లగా ఉంటే చాలయ్యా అని అనుకున్నాం. We don't want to come out of the comfort zone. As long as you are safe in your comfort zone, my dear friends, ఎప్పుడు కూడా నేను ప్రభు యొక్క పరిచర్య చేస్తా అని భావించి భ్రమించి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకండి. Come out of the reality, there is something different. Here is a pastor whom we have witnessed, a man who has taken the persecution. Persecution within, persecution outside. Working as a pastor, do you think it's that easy job? ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడగండి, చెప్తారు. How many tears they have shed, how many times they have cried in the bathroom and washed their face, and they have appeared themselves to their wife and children. It's not that easy. It's not that easy. పట్టుమంటే పాము కోపం, ఇడుమంటే కప్పపు కోపం, అది బతుకు పాస్టర్ది. Paul was nowhere lesser than to the experience that we are undergoing in. Probably I am sure the children might have not even heard what their father was undergoing for the last 40 years when he was doing such a long ministry. They never knew. They knew only their father's smile, their father's salutation, their father's courage, their father's strength, their father's faith. The moment they hear the voice of their father, they used to get lots of boost so that they can sustain themselves in the context of any crisis.
but they never knew that their father every day has walked in the experience of persecution as Paul has walked. Rendavadi, while writing this letter, Paul has kept in his mind that false doctrine was prevalent in the early church. ఆది క్రైస్తవ సంఘములో యేసుక్రీస్తు ప్రభుల వారు గూర్చినటువంటి సిద్ధాంతాలు విస్తారముగా, అబద్ధమైనటువంటి బోధకులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రజలను మభ్యపెట్టేటువంటి, ఈ రోజుది కాదు. ఈ సంఖ్యకు సంచేసుకుని సొమ్ము చేసుకునే కథ ఆది క్రైస్తవ సంఘములోనే ఆరంభమైంది. అందుకే పౌలు అంటాడు, అయ్యా నేను పరిచర్య చేస్తున్నానంటే నాకు వీసమంతైనను ఆర్థికమైనటువంటిది కానీ మరి ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా మరణముతో సమానమైనటువంటి సరళమైన జీవితాన్ని జీవించి నేను పరిచర్య చేస్తున్నాను. అబద్ధ బోధలు చెప్పి భగవంతుని భక్తుని మోసం చేయడం నా ఇంట నా వంట లేదు. అది పౌలు గారి యొక్క భావం. హౌస్ విజిటింగ్కి వెళ్ళినా 10 రూపాయలు ఇస్తే సంతోషంగా స్వీకరించి ఉండవచ్చు. ఇవ్వకపోతే భగవంతుడు మీకు 10 రూపాయలు కలిగించునుగా కానీ ప్రార్థన చేసి వచ్చినటువంటి దినాలు ఉండుంటాయి. దట్స్ ఈవెన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఒక క్రమము కలిగినటువంటి సంఘ సేవకునిగా సంఘము సభ్యుడు వారి యొక్క క్రమశిక్షణ, వారి విశ్వాసము ఆర్ ద టాప్ ప్రయారిటీస్ ఫర్ ఎ పాస్టర్స్ హూ కమ్ ఫ్రమ్ ఎ మెయిన్లాండ్ చర్చెస్. వి డామ్ కేర్. మెయిన్లాండ్ చర్చ్ అయ్యగారు ఎంత మొద్దులంటే, నేను ఎప్పుడు చెప్తాను మా పోరలకు, అరే బాబు ఫస్ట్ ఎప్పుడు పడుతుందని ఎదురు చూడండి. ఫస్ట్ నుంచి 10వ తారీఖు కోతకాల సమయం ఖతం పట్టేసేయాల. హౌస్ విజిటింగ్ పోతారా, బర్త్డే పోతారా, ఏం చేస్తారా పోండి. 10వ తారీఖు తర్వాత మీరు ఇచ్చుకుంటూ రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులో సంఖ్యకు సంఖ్య చేసుకున్నాడు చాలా స్మార్ట్ అన్నట్టు. ఇది ఫస్ట్ ఎప్పుడు పడుతుందో ఒక్కటి రోజు 100 హౌస్ విజిటింగ్ చేసేస్తాడు. మరి అదేవి కర్మనో మాది దేవుడిది తెలియదు కానీ సొంత పాస్టర్ వస్తే 50 రూపాయలు కూడా వెళ్ళి సంచులకి వెళ్ళి, పరాయి పాస్టర్ వస్తే మాత్రం 500 వెళ్తాయి. మీ సంగతి కాదులే, మీరంతా మంచోళ్ళు, యూ లవ్ యువర్ పాస్టర్, దట్ ఐ నో. బయట వాళ్ళ సంగతి చెప్తున్నా, నేను ఊరు తిరుగుతా కదా, వాళ్ళ సంగతి చెప్తున్నా. నాట్ యూ ఆల్ ఆర్ గుడ్ కదన్నా. నవ్వుతాడు అన్న, అక్కల మందికి ఇషారా కాఫీ అంటుండు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. Paul was pressurized. He has become a sandwich between life and death. Third one, I close here. There was an internal unrest in the Philippian church. Of course, ఏ సంఘమేగినా ఎందుకు కాలిడినా అందులో ఉన్నటువంటి కొట్లాటలు నీకు నాకు చెప్పరు. స్వామిదాస్ అయ్య కూడా దానికి అతీతుడు కాదు. స్వామిదాస్ అయ్య కూడా దానికి అతీతుడు కాదు. అన్రెస్ట్, ప్రాబబ్లీ మిత్రులారా, మీరు అన్రెస్ట్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఆ అన్రెస్ట్ యొక్క ప్రభావము సేవకుని మీద, భార్య మీద, పిల్లల మీద, భౌతిక మానసిక ఆరోగ్యాల మీద ఎంత ప్రభావము చూపిస్తుందన్నది ఒక్కసారి సేవకుని స్థానంలో మిమ్మును మీరు ఊహించుకుంటే మీ ఫ్యూజులు బద్దలై తల 100 వక్కలైపోతుంది. బట్ ఎ పాస్టర్ నెవర్ షోస్. హీ జస్ట్ స్మైల్స్. He just smiles and he walks on. He walks on. అందులో స్వామిదాసయ్య చాలా ప్రార్థన పరుడు. అయ్యగారమ్మ చెప్తుంది, ఒక్కొక్కల పేరు తీసి ప్రార్థన చేస్తాడు మా మామ అని. నేను కూడా విన్నా. ఆయన ప్రార్థన అంటే నేను బయటకు వెళ్ళిపోతుంటే నాకు ఎరక అయింది కదిగా, ఎరుకున్నాక ఇంకా నేను ఎక్కడ ఉంటా. ఐఎమ్ వెరీ షార్ట్ ప్రేయర్ ఫెలో, వెరీ షార్ట్ ప్రేయర్, వెరీ షార్ట్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ మై ప్రేయర్. ఇట్స్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఐ ప్రే, దట్స్ ఇట్. Because I believe my philosophy is work is worship. I worship God through my honest work. Swamidasaya, he believes in the spirituality. Hearts together. గోజాడిండు ప్రభు దగ్గర కుటుంబం కొరకు, పిల్లల కొరకు ఆయన చేయనటువంటి ప్రార్థనలు లేవు. So I close here. Here is a man who was longing for death. You know why death? Because death is something where imminently
వి రీచ్ గాడ్. ఇమ్మినెంట్లీ వి రీచ్ గాడ్. ఇక కష్టం లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, వేదన లేదు, ఆవేదన లేదు, ఏది లేదు. ఈ ఆత్మ పరమాత్మతో ఆలింగనమైపోయి లీనమైపోయి, మరణం అనేది అనిర్వచనీయమైనటువంటి అనుభూతికి ప్రథమ ద్వారమని, పరమేశ్వరుని కలుసుకోవడానికి ఆ మరణం అనే అనుభవం లేకుండా ఎవ్వరము భగవంతుని కలవజాలమని, కనుక జాతస్య ధ్రువం మరణం, పుట్టిన మనము చచ్చిపోవాలి ఒక దినం. చావకముందు ఏమి విడిచిపెట్టిపోతున్నావని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఆ పరిశుద్ధుని యొక్క పవిత్రాత్మకు సమాధానం కలగాలని, ఇంత చక్కని జీవితాన్ని, ఇంత చక్కని మనుజుని మా కాలములో పుట్టించిన దేవా నీకు వందనాలని భగవంతునికి వందనాలు సలిపి తిరిగి రాకడలో కలుస్తాం. ఆ సేవకునితో దేవుని ఆరాధిస్తామన్న నిరీక్షణలో పవిత్రాత్మదేవుడు మిమ్మల్ని నన్ను కాపాడును గాక. చాలా ఇన్స్పైరింగ్ మెసేజ్తో మనల్ని ఒకసారి ఆత్మీయంగా బలపరిచిన దైవజనులకు నా యొక్క హృదయపూర్వక వందన. నీవు తిరిగి మన్నైపోతావు, మట్టివి గనక తిరిగి మన్నైపోతావు. నిజమే. దేవుడైన యెహోవా మానవుని చేసినప్పుడు అది ప్రశస్తమైన మట్టి, పాపం చేసినాక మలినమైన మట్టి మన్నైపోతుంది. యేసుక్రీస్తు ఆత్మ నీలో ఉన్న ఎడల, నీలో ఉన్న తన ఆత్మ ద్వారా ఆయన నిన్ను జీవింపజేస్తాడని రోమీయులకు రాసిన పత్రిక 8-9 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఆ ఆత్మ ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో మనం ఇక మట్టి కాదు, మనం సజీవులమే. కాబట్టి చక్కని సందేశాన్ని అందించాడు. దానికి తోడు అనేకమైనటువంటి మర్మాలు